రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేశారు. ఏఎంసీ పాలకవర్గ సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, స్థానిక శాసన సభ్యులు కాళ యాదయ్య పాల్గొన్నారు. ఈ కేజీఆర్ ఫంక్షన్ హాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ గా గడ్డమిది పెంటయ్య గౌడ్, పాలకవర్గం వారు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, సున్నా వసంతం కార్యకర్తలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. చేవెళ్ల అధ్యక్షునిగా నియమించబడినాను. నేను నా పదవి కాలంలో మార్కెట్ చట్టం మరియు నిబంధనల ప్రకారం రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ చేవెళ్ల అభివృద్ధికై నిస్వార్థంతో కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అధ్యక్షుడికి మరియు మిగతా డైరెక్టర్లందరికీ శుభాకాంక్షలు. నిజం చెప్పాలంటే ఇప్పుడు పెట్టడం చూసి అర్థమవుతుంది, పార్టీకి పనిచేసిన వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపైనా ఏ రోజు ఒకరోజు వెలుగొస్తుంది అని చెప్పడానికి. ఈ ఏజ్లో కూడా నాకు చాలామంది పోటీ పడడం జరిగింది. అంతేందుకు స్థానికంగా మన విలేజ్కి కూడా రావాలనే ఉద్దేశంతో మనం కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అయినా అందరినీ కాదని చెప్పి పెంటలను వరించింది అంటే పెంటన్న కష్టమే ఈరోజు అన్నను అధ్యక్షుడిగా నిలబెట్టిందని నేనైతే బలంగా నమ్ముతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం అలాగే వచ్చినటువంటి వాళ్ళు. మనం కష్టపడి పనిచేసినప్పుడు ఏదో ఒక రోజు మన అదృష్టం ఉన్నది. ఇక్కడ నుండి మన్నగూడ వరకు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కానీ, జిల్లా పరిషత్ ఆఫీస్ కానీ, గ్రంథాలయం కానీ, మిగతా ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే మన స్పీకర్ ప్రసాద్ తోటి అవుతుంది. స్పీకర్ ప్రసాద్ అన్న అది దృష్టిలో పెట్టుకొని అడిగితే ఖచ్చితంగా 1 ఇయర్ తిరగకముందే ఈ కార్యాలయాలని మన జిల్లాకు వస్తాయి. రాజేంద్ర గారు, శంషాబాద్ కానీ, చేవెళ్లలో కూడా కరెంట్ ఆఫీసు డివిజన్ లేదు, అన్ని ఆఫీసులు ఉన్నాయి. చేవెళ్ల పార్లమెంటు మన చేవెళ్ల, ఇక్కడ డివిజనల్ ఆఫీస్ కూడా వచ్చే విధంగా మీరు కృషి చేయాలని ఒక మాట చెప్తే అయిపోతుందన్న. మీరు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ చొరవ తీసుకుంటే చేవెళ్లలో ఏదైతే పార్లమెంటు మన చేవెళ్ల 7 కాన్స్టిట్యూన్సీలకు చేవెళ్ల పార్లమెంటు చేవెళ్ల గడ మీద ఏదైతే నా దురదృష్టం. తర్వాత మా గురువు గారు తర్వాత ఇంకో చిన్న గురువు గారు 2010లో 2 ఏళ్ళు తిరిగినాం మళ్ళీ మార్కెట్ కోసం. దురదృష్టం అప్పుడు చెప్పొద్దా. ఆ తర్వాత నా వయసు 60 సంవత్సరాలు. నాకు ఓటు హక్కు అనుకున్నా నేను దాదాపు 42 ఏళ్ళు అవుతుంది. నేను ఓటు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన తప్ప ఇంకొక పార్టీకి చేసిన పుణ్యాన్ని నేను పోలేదు. ఒకటి నాకు బరువు బాధపై నప్ప చెప్పారు. నా ఏజ్లో నేను గ్రామ పంచాయతీ వార్డు నంబర్ 2000 అనుకుంటా, 2002 అనుకుంటా. తర్వాత సింగిల్ విండో డైరెక్టర్. తర్వాత 2060 నేను ఎంపీటీషన్. అంటే 7 గ్రామాలు, 3 ఆంబులెంట్లు, 4 గ్రామ పంచాయతీలు, పెద్ద అటువంటి ఎంపీటీషన్. ఒక ఎంపీటీసీకి 5 సంవత్సరాల పేర్ల 5 లక్షల వరకు రాదు.